బాపట్ల పట్టణం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి వచ్చినటువంటి ఫిర్యాదులు, వినతులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు శుక్రవారం బాపట్ల ప్రాంత ప్రజా ప్రతినిధిగా గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఆఫీసులో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికోసం కనీసం ఎవ్రీ శుక్రవారం 70-80 మంది ఈ పరిష్కార వేదికలు పాల్పంచుకుంటూ ఉన్నారు. దానికోసం అధికారులు, అందుబాటులో ఉన్న అధికారులను దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. పోయినసారి ఇచ్చిన వాటిలో చాలా పరిష్కారం అయినాయి, ఇంకా చేస్తా ఉన్నాం. అవబోతే ఎందుకు అవ్వట్లేదు, దాని కారణాలు ఏంటో కూడా ఫోన్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం ఏ రాగద్వేషాలు లేకుండా పార్టీలకు అతీతంగా బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా సమస్య కానీ డెవలప్మెంట్ కానీ పరిష్కార దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. అది చట్ట పరిధిలో కానీ, రెవెన్యూ పరిధిలో కానీ, హెల్త్ కానీ, మున్సిపాలిటీ కానీ ఎవరన్నా మోసపోయినా, ఎవరన్నా రెవెన్యూ పరమైన ఇబ్బందులు పడినా కూడా దానికి సంబంధించి ముందుకు వెళ్తున్నాం. చాలా మంది రెవెన్యూలోనే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాని మీద కూడా పరిష్కారం తీసుకెళ్తున్నాం. పోయినసారి ఇచ్చిన 2-3 కేసుల్లో ఇప్పుడే దర్యాప్తు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ల్యాండ్ ఇలా ఇబ్బంది పెట్టి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని, జీపీఎల్ చేసుకుని డబుల్ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని న్యాయం చేసే దిశగా ముందరకు కదులుతున్నాం.